సాయంత్రం 6 60 టెస్ట్ కేసులు రన్ చేయమని పంపించాడన్న. గంట నుంచి గింజుకుంటుండే 6 అయ్యాయి. ఈ మాస్క్ నీకు కావాలా? నాకు ఇది బాగా నచ్చింది. అమ్మని కొనేమ్మంటే ఇక్కడ కొంటానంది, ఇంకా కొనేలేదు. ఇది నీకుదా ఇవ్వమనే మీ అమ్మే చెప్పి పూడ్చింది. తీసుకో. హై, మనం బాగుంటే మనకి రాని పనిని కూడా చాలా అద్భుతంగా చేయొచ్చంట. ఈ ఫోటో చాలా చాలా బాగుంది. అమ్మా, నీకెప్పుడు తమ్ముడు ఫోటోలే నచ్చుతాయా? అలాంటిదేం లేదులే నిత్య. కావాలంటే ఇదిగో ఈ ఫోటో నువ్వు కూడా చూడు. హై, అమ్మా, తమ్ముడు నిజంగా ఎంత బాగున్నాడో. థ్యాంక్స్ నందు. నాకు థ్యాంక్స్ చెప్తావేంటి? వాడు నీకే కాదు, నాకు కొడుకే. రే కొడుకా, నీ ఫోటో చూడరా. అది 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 ఆది ఆది నందు, ఆది ఏమై ఉంటాడు? ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు?
ఎవరైనా తీసుకువెళ్ళిపోయి ఉంటారా? అయ్యో, అది ఏమైపోయావు నాన్న? మేఘనా మేఘనా ఊరుకో మేఘనా ప్లీజ్. ఆదికేం కాదు. ఇందాక కూడా ఎక్కడికో వెళ్ళాడు కదా, అలానే ఇప్పుడు కూడా వెళ్ళుంటాడు. ఎక్కడ నందు? మొత్తం బీచ్ అంతా వెతికాం కదా. చిన్న పిల్లాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటో, ఎంత కంగారు పడుతున్నాడో ఏంటో. మేఘనా ప్లీజ్ ఇటు చూడు ఒకసారి. నువ్విలా పానిక్ అయిపోతే చిన్నపిల్ల నిత్య ఎంత కంగారు పడుతుందో ఒక్కసారి ఆలోచించు. అక్కడ చూద్దాం రా. ఆది ఆనందంగా గడుపుతారా? సంతోషంగా సంసారం మొదలు పెడతారా? పెట్టండి. ఎలా మొదలు పెడతారో నేను చూస్తాను. ఆ పిల్ల విధవని ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా తప్పించేశాను. మీ మొహాల్లో ఆనందాన్ని పంపించేశాను. మావయ్య గారు, త్వరగా భోజనానికి రండి. అమ్మా సౌందర్య, ఆనంద్ రండి. రండి మావయ్య, కూర్చోండి కూర్చోండి. మావయ్య, ఈరోజు వంట చాలా బాగా చేశాను. నా మనసు పెట్టి చేశాను. అంటే రోజు మనసు లేకుండానే చేస్తున్నావా? అదేం లేదు పిన్ని గారు, ఈరోజు ఇంకా ఎక్కువ మనసు పెట్టి ఇంకా ఎక్కువ రుచిగా చేశాను అంటున్నాను. అంటే తింటానికేగా. మీరు తినకపోతే మానేయండి. అబ్బే, నేనేం తక్కువగా మాట్లాడలేదు రేణుక. నువ్వు మామూలుగా వండితేనే తినటానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక మనసు పెట్టి చేస్తే ఇంకెలా ఉంటుందో అని. అంటే మన పెళ్ళైన ఇన్నేళ్లుగా మీరు తింటుంది నా చేతి వంట కాదా? అంటే అదేదో జోక్గా. ఏంటి జోకా? పెళ్ళైన కొత్తల్లో మీరెలా ఉండేవాళ్ళు గుర్తుందా? బక్కగా డొక్కుపోయినట్టుగా ఉండేవారు. నా వంట తిని కదా మీరింత లావైంది. అది నిజమే, లావయ్యాను. మరి ఈ మధ్య డాక్టర్ గారిని అడిగాను నేనెందుకింత లావయ్యాను అని. అసిడిటీ, అదే గ్యాస్ పెరిగిపోయి అని చెప్పారు. మావయ్య గారు చూసారా? అయ్యో అదేం లేదులేమ్మా, నువ్వు ఊరుకో. వాడేదో నిన్ను సరదా కంటున్నాడు. ఏం కాదు, నిజంగానే అంటున్నారు. మీరు చెప్పండి, నేను వండిన వంటలు బాగోవా? అయ్యో ఎందుకు బాగోవమ్మా, నీ వంటలు సూపర్గా ఉంటాయి. ఆ విషయం ఈయనకు చెప్పండి మావయ్య. నువ్వు ఆయనకు వడ్డించు, ఆయనే నీకు చెప్తారు. వడ్డిస్తాను మావయ్య. మీకు ఇష్టమని గుత్తంకాయ కూర కుర్మా చేశాను. అలాగే తోటకూర పప్పు కూడా చేశాను. తినండి అన్న, మీ కోడలు మనసంతా పెట్టి వండిందంట, తినండి. సూపర్గా ఉందా నాన్న? మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తాగనియా? నాన్న నీళ్లు తాగండి. ఏమ్మా, సూపర్గా వండుతానని చెప్పావు కదమ్మా, మరి ఇంత కారం వేస్తే ఎలాగమ్మా?
మరి రేణుక మనసంటే మాటలా ఎంతో ఘాటుగా ఉంటుంది. ఆ మనసు పెట్టి వండే వంట అంత కారంగానే ఉంటుంది. రేణు ప్లీజ్ దయచేసి ఇంకెప్పుడు మనసు పెట్టి వంట చేయకే. నందు ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. మేఘనకి 100 ఏళ్ళు అనుకోగానే ఫోన్ చేసింది. హలో మేఘన. మామయ్య అది అమ్మా మేఘన, ఏమైందమ్మా? అది కనిపించట్లేదు మామయ్య, తప్పిపోయాడు. ఏంటి, ఆది తప్పిపోయాడా? అమ్మా అమ్మా మేఘన, అసలు ఎలా జరిగిందమ్మా? ఏమో మామయ్య, ఎలా జరిగిందో నాకేం అర్థం కావడం లేదు. అంత అయోమయంగా ఉంది. అమ్మా మేఘనా, మేఘనా నా మాట వినమ్మా. పిన్ని, నా బాబు తప్పిపోయాడు పిన్ని. అక్కడంతా వెతికారా అమ్మా? వెతికాం పిన్ని, కానీ ఎక్కడ కనిపించలేదు. అసలు మీరు ఎక్కడున్నారమ్మా? బీచ్ లో బావగారు, అందరం కలిసే ఉన్నాం, పిల్లలతో కలిసి ఆడాం. ఇంతలోనే ఆది మిస్ అయిపోయాడు. అమ్మా అమ్మా మేఘన, నువ్వు కంగారు పడుతూ తల్లి. అవును, నందు ఎక్కడున్నాడు? నందు ఇక్కడే ఉన్నాడు మామయ్య, ఆది కోసమే వెతుకుతున్నాడు. నందు, ఎవరి ఫోన్? మామయ్య. అంకుల్. బాబు, ఏంటిది బాబు? అంకుల్, నాకు ఏం అర్థం కావట్లేదు. మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. ఏం కాదు బాబు, మీరు కంగారు పడకండి. ఇంతకు ముందు ఆది ఇక్కడ మిస్ అయినట్టే అక్కడ కూడా ఎక్కడో పక్కకు వెళ్ళి ఉంటాడు. మీరెక్కడంతా బాగా వెతకండి. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే అంకుల్, కంప్లైంట్ ఇస్తాం. తాతయ్య, తమ్ముడు. అమ్మా బంగారు తల్లి, నువ్వు ఏడవద్దు తల్లి. నువ్వు బ్రేవ్ కలువి కదా, నువ్వేడవకూడదు. ఇదిగో ఇదిగో నీకు గుర్తుందా, మనం లిటిల్ కృష్ణ చూసినప్పుడు దాంట్లో ఎవరినన్నా దొంగ రాక్షసులు పట్టుకుపోతే చిన్ని కృష్ణుడు ఎంతో ధైర్యంగా వెళ్ళి రాక్షసులతో ఫైట్ చేసి మరీ తన వాళ్లను విడిపించుకొని వచ్చేవాడు కదా. మరిప్పుడు నువ్వు అంతే ధైర్యంతో ఉండాలి తల్లి. తమ్ముణ్ణి ఎలాగైనా వెతికి తీసుకురావాలి. అలాగే తాతయ్య, తమ్ముడిని తీసుకొస్తాను. అలాగేనమ్మా, తీసుకురా. తీసుకొచ్చి తమ్ముని నాకు చూపించు. లేదంటే ఈ తాతయ్య బతకలేడమ్మా, బతకలేడు. అన్నయ్య, నాన్న నాన్న, ఏంటి నాన్న ఇది? ఊరుకోండి మావయ్య, చిన్నోడికేం కాదు, వాడు దొరికిపోతాడు. ఊరుకో అన్నయ్య, వాడెక్కడికి పోడు, అక్కడే ఉండుంటాడు, ఖచ్చితంగా దొరుకుతాడు. నన్ను చేసుకోకుండా మేఘనని చేసుకుంటావా? మీరిద్దరూ కలిసి హనీమూన్కొస్తారా? చేసుకోండి, హనీమూన్ చేసుకోండి. మొదటి రోజే ఎగిరిపోతుంది. చేసుకోండి, బాగా చేసుకోండి. ఎవరు నువ్వు? నేనెవరైతే నీకెందుకు? నీ పేరేంటి? నా పేరుతో నీకేంటి పనే? పేరు చెప్పకపోతే నువ్వెవరో నాకెలా తెలుస్తుంది? నా గురించి నీకు తెలిసే అవసరమిల్లా. అంటే నువ్వెవరో నాకు తెలీదా? తెలీదు. తెలియకుండా
నన్నెందుకు తీసుకొచ్చావు? అదా మీ అమ్మ నిన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టమందే. నువ్వెవరో తెలియనప్పుడు మా అమ్మ నీకెలా చెప్తుంది? అబ్బా నీ నల్ల బుద్ధి అలా కుట్టియాను. నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు మీ దేవురు? షో బాబా కొంచెం నోరు మూసుకో. అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? చెప్తిని కదరా మీ అమ్మ తెమ్మందని. మరి అమ్మేది? అమ్మ వస్తుందిరా బాబు. ఎప్పుడొస్తుంది? షో అమ్మనే ఈ కుట్టి ఎన్ని కొల్లికాయాను. అమ్మకి మనం ఇక్కడికి వచ్చామని తెలుసా? అసలు బీచ్ లో అంత బాగుంటే అమ్మ ఎందుకు ఇక్కడికి తీసుకురావాలని చెప్పింది? షో నువ్వు ఉండు, నేను ఫోన్ చేయాలా? చెప్పు. మేడం ఈ పిల్లవాడు నా బ్రెయిన్ తింటున్నాడు మేడం. ఇప్పటికీ 100 ప్రశ్నలు వేసి పూడ్చినాడు. సమాధానం చెప్పలేకపోతున్నాను మేడం. ఓ డబ్బా మాదిరి మాట్లాడుతూనే ఉండాడా. అయితే ఏం చేయమంటావు? ఈయన్ని ఎంతసేపు ఇక్కడ ఉంచాలా? రేయ్, చేతకాని వాడు చీమని చూసినా భయపడతాడు, సరైనోడు సింహాన్ని చూసినా భయపడ్డు. అయితే నన్నేం చేయమంటారు? భయపెట్టు. ఎలా? నేను డాన్ అని చెప్తున్నావు కదా, ఏ డాన్ల దగ్గర ప్లాన్లుండవా? ప్లానులా? సరే, నీకింకా అర్థం కాలేదు కదా, నేను చెప్పింది చెయ్యి. వాణ్ణి ఒక బిల్డింగ్ మీద హైట్ ప్లేస్లో కూర్చోబెట్టు. ఏమే హైట్ ప్లేస్లో కూర్చోబెట్టాలా? భయపడిన వాడికి బ్రెయిన్ పనిచేయదు, బ్రెయిన్ ఆఫ్ అయిన వాడికి నోట మాట రాదు. కానీ కూర్చున్నవాడు పిల్లవాడు భయపడి అంత పక్కకి పడినాడు, చచ్చి పూడుస్తాడు. రేయ్, వాడిని భయపెట్టడానికి హైట్లో కూర్చోబెట్టమన్నాను, చంపడానికి కాదు. వాడిని చంపాలనే ఉద్దేశం నాకు లేదు. కానీ వాడి రాత బాగోక వాడు అటుగాని ఇటుగాని పడితే అది నా తప్పు కాదు, గుర్తుపెట్టుకో. మీ అదృష్టం ఇప్పుడు గోడ మీదకెక్కుతుంది. అది బావుంటే ఇటు పడుతుంది, బాగోకపోతే అటు పడుతుంది. ఎటు పడినా మీ ఫస్ట్ నైట్ మాత్రం చెడిపోతుంది. ఏయ్, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? మా అమ్మ ఎప్పుడు వస్తుంది? అమ్మా ఏయ్ సైలెంట్గా కూర్చో. నందు, అదిగో అక్కడ పోలీసులున్నారు. సరే మేఘన, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, లేదంటే డేంజర్. వీళ్ళేంటి నా వైపే వస్తున్నారు? నందు గాని నన్ను చూసేశాడా ఏంటి? నిజంగానే నందు నన్ను చూసేసినట్టున్నాడు. ఇప్పుడేం చేయాలి? అయినా నందు నన్ను చూస్తే నాకేంటి భయం? చూశాడే అనుకో, బాంబ్ బ్లాస్ట్ చేస్తాను. ఒకవేళ చూడలేదా
ఇలాగే దాగుడు మూతలాడతాను. ఓ ఓకే, నన్ను చూడలేదులే. సార్, ఎస్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ప్రెస్ రిపోర్టర్ నందు. యా టెల్ మీ వాట్ యు వాంట్. వి మిస్డ్ అవర్ చైల్డ్ జస్ట్ నౌ ఇన్ ద బీచ్. చైల్డ్ మిస్సింగా? ఎవడు బీచ్లా? అవును సార్, బీచ్లోనే ఇప్పటి వరకు మాతోనే ఉన్నాడు. అందరం కలిసి ఆడుకుంటున్నాం. వచ్చి ఒక పక్కన కూర్చున్నాం, ఇంతలోనే ఎటో వెళ్ళిపోయాడు. ఓకే, మీ బాధ నాకు అర్థమైంది. ఐ కెన్ అండర్స్టాండ్. వేర్ ఇట్ ఈస్ హ్యాపెండ్? షో మీ. ఓహో, పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నారా? అంటే పోలీసుల దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఊళ్ళో ఉన్న రౌడీ షీటర్లని, కిడ్నాపర్లని పిలిచి ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళల్లో ఈ ఆర్యన్ గాడు ఉంటే మేడం, మీరు చెప్పిన ట్రిక్కు పనిచేసినాదే. పిల్లవాడు టప్పున నోరు మూసినాడు. ఇందా గోడ మీద పిల్లి మాదిరి కూర్చొని అటు ఇటు చూస్తా ఉండినాడు. సరే, నువ్వు వాడిని కిందకి దించేసి మొహానికి మాస్క్ వేసేసి అక్కడి నుంచి వాడికి తెలియకుండా జంప్ అయిపో. ఆ? ఎందుకు మేడం? నాంగుల ఇత్రయం ప్లాన్స్ అయితు. రేయ్, నాకు వాళ్ళు డిస్టర్బ్ అవడమే కావాలి, నేను డిస్టర్బ్ అవడం కాదు. నా ప్లాన్స్ నాకున్నాయి. నువ్వు వాడిని అక్కడే వదిలేసి నేను చెప్పినట్టు జంప్ అయిపో. లేదంటే నీతో పాటు నేను కూడా స్టేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సరే మేడం, నింగల పరియున్నదే నాను చెయ్యను. చేసి పూడుస్తున్నా మేడం. మళ్ళీ మాస్క్ ఎందుకు పెడుతున్నావు? మీ అమ్మదా చెప్పు ఉండాది, పెట్టుకో. ఏ అంకుల్, ఏయ్, మళ్ళీ మాట్లాడినావో పైన కూర్చోబెడతా. సైలెంట్గా ఉండు. అడు తిరిగి నిల్చుకో. అడు తిరుగో. సార్, బాల్ సార్. ఇది ఆది ఆడుకున్న బాల్. సారీ సార్, ఐ థింక్ యువర్ సన్ ఈస్ కిడ్నాప్డ్ బై సమ్వన్. నా వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ ఒంట్లో బాగాలేదని సాయంత్రం 6లోపు 60 టెస్ట్ కేసులు రన్ చేయమని పంపించాడన్నా. గంట నుంచి గింజుకుంటుండే 6 అయ్యాయి. ఇంకో 2 గంటల్లో ఇంత పని ఎలాగవుద్దన్నా. రే, ఎప్పుడు హార్డ్ వర్కే కాదు, అప్పుడప్పుడు స్మార్ట్ వర్క్ కూడా చేయాలరా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.